కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకోడిగా సాగిన క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 398 గ్రామ పంచాయతీలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలబోతారం గ్రామం పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 నుంచి కూడా ఇప్పటివరకు గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితులు పడుతుంది. ఉదయం కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని గ్రామాలలో మాత్రం మందకోటిగా పోలింగ్ అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పూర్తిందని చెప్పవచ్చు. దాదాపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద కూడా కారులు తిరుగుతున్న పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే తమ ఓటు హక్కు వినియోగించుకొని తమకు సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకుంటే వాళ్ళ గ్రామాన్ని ఒకవైపు బాగు చేసే విధంగా ఉంటుందనే కోణంలో కూడా ప్రతి ఒక్కరైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి ఏర్పాటు చేసి కూడా వాళ్ళు పోలింగ్ కేంద్రం వద్ద కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారనే చెప్పవచ్చు. ఈసారి మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకొని తమకు సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకున్నట్లయితే వాళ్ళ గ్రామ పంచాయతీలను మాత్రం బాగు చేస్తారనే కోణంలో మాత్రం ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రం వద్దకు తరలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 398 గ్రామ పంచాయతీలకు గాను 25 ఏకగ్రీవం కాగా 373 గ్రామ పంచాయతీలకు అయితే ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. 20 మంది అభ్యర్థులు అయితే తమ అభ్యర్థులు అవసరాన్ని ఈరోజు తేలనుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం చెప్పవచ్చు. ముగిసిన అనంతరం కూడా 2 గంటలకు మాత్రం కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటుకు అయితే వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఓటు వేస్తేనే దాదాపు వాళ్ళకు 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు గెలిపించుకుంటే వాళ్ళకు సంబంధించిన బాగోగులు కావచ్చు, ఎందుకంటే గ్రామాలను డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు తీర్చే విధంగా వెళ్ళే నాయకుడే కావాలని కూడా వాళ్ళు ఉదయం నుంచి వచ్చి వాళ్ళు తమ ఓటుకు అయితే వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగా తీసుకున్నారు. భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి వచ్చిన ఓటర్లకైతే తమతో పాటు 19 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకుని వచ్చిన అనంతరం కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారిని కూడా చెకప్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ కూడా ఎటువంటి తెచ్చుకోవద్దనే కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీ చెకప్ చేసిన అనంతరమే అధికారులు కూడా వాళ్ళను లోపలికి పంపించి వాళ్ళ ఓటు హక్కు అయితే వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులకైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీల్ చైర్స్ తీసుకువచ్చి వాళ్ళను లోపలికి పంపించి తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. యూత్ కూడా ఈసారి